Hello guys, welcome to the second lecture. సో మనం ఇందాక ఫస్ట్ లెక్చర్లో డిస్కస్ చేసినట్టు ఒకసారి ఓవర్వ్యూ ఇస్తాను. ఫస్ట్ లెక్చర్లో మనం డిస్కస్ చేసింది, మనం ఫస్ట్ లెక్చర్లో బేసిక్ డిజిటల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అండ్ ఆ డిజిటల్ కాంపోనెంట్స్ బిల్డ్ చేయాలి అంటే మనకి గేట్స్ కావాలి. ఆ గేట్స్లో మనం బేసిక్ నాట్ గేట్, ఎండ్ గేట్, ఆర్ గేట్ గురించి డిస్కస్ చేసాం. సో ఎండ్ గేట్ వచ్చేసి, ఆర్ గేట్ వచ్చేసి రివర్స్ ఆపరేషన్స్. నాట్ గేట్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఇన్వర్ట్ ఆపరేషన్ అవుతుంది. మనం ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 1, ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ 0. ఎండ్ గేట్ వచ్చేసి ఒక ఇన్పుట్ 0 ఉన్నా సరే మనకు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. అలాగే ఆర్ గేట్ వచ్చేసి ఒక ఇన్పుట్ 1 ఉన్నా సరే మనకు అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సో ఈ 3 గేట్స్ యొక్క ఆపరేషన్స్ అనేవి గుర్తుంటే మనం నెక్స్ట్ బిల్డ్ చేసే గేట్స్కి వీటికి చాలా ఇంటర్లింకింగ్ ఉంటుంది. సో ఒకసారి మీరు ఈ సెకండ్ లెక్చర్ చూసే ముందు బెటర్ టు వాచ్ ఫస్ట్ లెక్చర్ క్లియర్లీ అబౌట్ ఈ 3 గేట్స్ గురించి. ఈ 3 గేట్స్ గురించి మాత్రం మీరు ఖచ్చితంగా చూసి అప్పుడు కానీ సెకండ్ లెక్చర్కి రండి. సో ఈ నాట్ గేట్, ఎండ్ గేట్, ఆర్ గేట్ ఆపరేషన్స్ చూసుకొని అండ్ ఈ ట్రూత్ టేబుల్స్ కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. నేను మీతో ఇంతకు ముందు అన్నట్టు బేసిక్ ఈ గేట్ షేప్ అండ్ డినోషన్ ఎలా డినోట్ చేస్తాం గేట్స్ని, ఈ రెండు మాత్రం ప్రతి ఒక్క గేట్కి మీరు గుర్తుపెట్టుకోవాలి. నాట్ గేట్కి కూడా అంతే. y=x బార్ అనేది డినోషన్, ఇదేమో గేట్ షేప్. అలాగే ఆర్ గేట్కి ఇది గేట్ షేప్, డినోషన్ వచ్చేసి y=x1 + x2. సో ఇది మనకి బేసిక్ షేప్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ గేట్స్కి వెళ్దాం. నెక్స్ట్ నేను ఇంకా ఎన్ని గేట్స్ ఉన్నాయంటే నాండ్, నార్. సో ఫస్ట్ మనం నాండ్ గేట్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు నేమ్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది నాండ్ అంటే ఏంది. ఇందులోనే ఎండ్ ఉంది. ఎండ్ యొక్క అవుట్పుట్కి ఇన్వర్టెడ్ అవుట్పుట్స్ వస్తే అదే నాండ్ గేట్. సో మనం జనరల్లీ ఎండ్ గేట్ని ఎలా డినోట్ చేస్తాం, y=x1 డాట్ x2 అని డినోట్ చేస్తాం కదా. ఇప్పుడు నాండ్ అంటే ఏంటంటే బార్. అంటే మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ మనమంతా ఇంటర్లింక్డ్ అని. ఇంటర్లింక్ ఎలా చేస్తున్నానంటే ఇక్కడ చూస్తే ఇన్వర్ట్ అయ్యింది అవుట్పుట్ అనేది చెప్పడానికి బార్తో ఇండికేట్ చేస్తాం. అంటే మనం ఏదైనా ఒక అవుట్పుట్ని ఇన్పుట్ని ఇన్వర్ట్ చేయాలంటే అవుట్పుట్కి మనం బార్తో ఇండికేట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ని ఇన్వర్ట్ చేయాలి కాబట్టి దాన్నే నాండ్ ఆపరేషన్ అంటాం. సో దీనికి వచ్చేసి షేప్ ఎలా ఉంటుందంటే x1, x2 అనేవి ఇన్పుట్స్ అనుకుంటే మీకు ఇందాక ఇక్కడ చెప్పినట్టే ఇన్వర్ట్ అనేది ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇలా ఇస్తాం సింబల్ అనేది. అలాగే ఎండ్ గేట్కి కూడా మనం ఈ సింబల్ ఇచ్చేసి అవుట్పుట్ y. సో దీన్నే మనం నాండ్ గేట్ ఆపరేషన్ అంటాం. ఈ నాండ్ గేట్ ఆపరేషన్ మనకి అర్థం అవ్వాలి అంటే సింపుల్ ట్రూత్ టేబుల్తోనే వెళ్దాం. x1, x2 అనేవి ఇన్పుట్స్, y అనేది అవుట్పుట్. సో ఇది ఓవరాల్గా నేను మధ్యలో ఒక కాలం ఇలా పెట్టాను. ఇది జస్ట్ మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఎందుకు పెట్టాను అనేది కూడా మీకు చెప్తా. సో యాజ్ యూజువల్ మన కాంబినేషన్స్ అనేవి ఏమేమి వస్తాయి, 0 0 0 1 1 0 1 1 అనేవి 4 కాంబినేషన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ y అవుట్పుట్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ ఈ y అవుట్పుట్ మీకు ఈజీగా రావాలంటే నేను ఒకసారి మీకు ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ ఏమవుతుందో రాస్తా. ఓకే, ఇక్కడ ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ అనుకోండి. మనకి ఇక్కడ చూసినట్టు ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది, 0 0 0 1. ఓకే, సో అది నేను ఇక్కడ రాస్తున్నా, 0 0 0 1. ఇప్పుడు నేనేం చెప్పాను, నాండ్ అంటే ఏంటంటే ఎండ్ గేట్ యొక్క ఇన్వర్ట్ ఆపరేషన్ అయితే అదే నాండ్ కదా. సో ఇక్కడ ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ ఇదైనప్పుడు ఎండ్ గేట్ యొక్క ఇన్వర్షన్ ఆపరేషన్స్ అంటే నాట్ గేట్ ఆపరేషనేగా. సో ఎండ్ గేట్ యొక్క ఇన్వర్టర్ ఆపరేషన్ అంటే ఏమవుతుంది, ఇక్కడ
ఇక్కడ ఎండ్ గేట్ ఆపరేషన్లో అవుట్పుట్ 0 అయినప్పుడు మనకి ఇక్కడ NAND గేట్ యొక్క అవుట్పుట్ అనేది 1 అవుతుంది, అంటే ఇన్వర్ట్ అవుతుంది. ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది ఇన్వర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది, అండ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు, ఎండ్ గేట్ యొక్క ఇన్వర్ట్ ఆపరేషనే NAND ఆపరేషన్. అందుకే మనకి ఇన్వర్ట్ సింబల్ అనేది దీంతో ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ ఈ సర్కిల్ లాగా వచ్చింది కదా, ఇది ఇన్వర్ట్ సింబల్. సో మనకి x1 x2 అనే ఇన్పుట్, y అనేది అవుట్పుట్ అయితే x1 డాట్ x2 బార్ అనేది NAND గేట్ యొక్క ఆపరేషన్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దీనికి నేను డెఫినేషన్ ఎలా చెప్తాను. నాకు ఒక్క ఇన్పుట్ 0 అయినా సరే, చూడండి ఇక్కడ ఏ ఇన్పుట్ నాకు 0 అయినా సరే అట్లీస్ట్ 1 ఇన్పుట్ అంటాము, అవుట్పుట్ అనేది 1 అయింది. ఇదే NAND ఆపరేషన్, అంటే ఎండ్కి ఇన్వర్టెడ్ ఆపరేషన్. ఎండ్ గేట్లో ఏమవుతుంది, ఒక ఇన్పుట్ 0 అయినా సరే నాకు అవుట్పుట్ 0 అవుతుంది. బట్ ఇక్కడ నాకు ఒక ఇన్పుట్ 0 అయినా సరే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. మీరు ఇప్పుడు చెక్ చేస్తే ఇక్కడ x1 x2 అనేవి 0 ఉంది, అంటే నాకు ఆల్రెడీ ఒక ఇన్పుట్ 0 అయితే చాలు, నాకు అవుట్పుట్ 1 అయిపోయింది. బట్ ఇక్కడ 2 ఇన్పుట్స్ 0 ఉన్నాయి కానీ నాకు అవుట్పుట్ అనేది 1 అయింది. అలాగే ఇక్కడ చూస్తే x1 అనేది మాత్రమే 0 ఉంది, అంటే నాకు ఒక ఇన్పుట్ 0 అయినా సరే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. ఇక్కడ కూడా అంతే, x2 అనేది 0 అయింది, సో నాకు అవుట్పుట్ అనేది 1 అవుతుంది. బట్ ఇక్కడ చూస్తే x1 0 అవ్వాలా, x2 0 అవ్వాలా, నాకు రెండు ఇన్పుట్స్ 0 అవ్వాలా, అప్పుడు నాకు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఇదే NAND ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి NOR గేట్. ఐ థింక్ మీరు NOR గేట్ మీరు ఈజీగా చెప్పగలరు, ఎందుకంటే మీకు ఆల్రెడీ OR గేట్ ఆపరేషన్ అనేది గుర్తుంటే NOR గేట్ ఈజీగా చెప్పగలరు. సో దీని యొక్క ఇండికేషన్ వచ్చేసి y ఈక్వల్ టు x1 ప్లస్ x2 బార్. ఓకే, బార్ అంటే ఏంటి, ఇన్వర్ట్ అవుతుంది అని అర్థం. యాజ్ యూజువల్లీ దీని సింబల్ కూడా మనం బేసిక్ OR గేట్, ఇది x1 x2 అనేవి ఇన్పుట్స్ అనుకుంటే, ఈ OR గేట్కి ఒక సర్కిల్ లాగా ఇలా వచ్చి దీని నుంచి అవుట్పుట్ తీసుకుంటాం. సో ఇది వచ్చేసి NOR గేట్ ఆపరేషన్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా సేమ్ మీకు అర్థమయ్యేటట్టు ట్రూత్ టేబుల్ x1 x2 y అండ్ మధ్యలో ఒక కాలం నేను గ్యాప్ ఇస్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది కాంబినేషన్స్ ఏం వస్తాయి, యాజ్ యూజువల్ 0 0 0 1 1 0 అండ్ 1 1. ఇక్కడ నేనేం చేస్తున్నాను, OR గేట్ ఆపరేషన్ రాస్తున్నా. OR గేట్ ఏంటిది, నాకు అవుట్పుట్ అనేది 0 1 1 1, ఇది OR గేట్ అవుట్పుట్. ఇప్పుడు NOR గేట్కి ఏమొస్తుంది, ఈ OR గేట్ యొక్క ఇన్వర్టెడ్ అవుట్పుట్ అంటే ఏమవుతుంది, ఇది 1 అవుతుంది, 0 0 0. ఇప్పుడు దీని యొక్క ఆపరేషన్ ఎలా చెప్తాం, నాకు ఒక్క ఇన్పుట్ అట్లీస్ట్ 1 ఇన్పుట్ 1 అయినా సరే నాకు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. అవుట్పుట్ అంటే ఇక్కడ y. సో ఇక్కడ చూడండి, సెకండ్ కేసు చూడండి, ఇక్కడ సెకండ్ కేసులో నాకు ఒక ఇన్పుట్ 1 అయిపోయింది, నాకు ఆల్రెడీ ఏది x2 అనేది 1 అయిపోయింది. x2 అనేది 1 అయింది కాబట్టి నాకు అవుట్పుట్ అనేది 0 అయిపోయింది. అలాగే థర్డ్ కేసులో x1 అనేది 1 అయింది, నాకు x1 అనేది 1 అయింది అంటే నాకు ఒక ఇన్పుట్ 1 అయినా సరే నాకు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. అలాగే ఇక్కడ రెండు 1లు అయిపోయాయి, x1 1 అయింది, నాకు x2 కూడా 1 అయింది. సో ఆబ్వియస్లీ ఇక్కడ నాకు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. బట్ ఈ కేసులో చూసుకుంటే నాకు ఏ ఇన్పుట్ 1 అవ్వాల, ఫస్ట్ కేసులో ఏ ఇన్పుట్ 1 అవ్వలేదు కాబట్టి నాకు అవుట్పుట్ అనేది 1 అయింది. సో NAND NOR అనేవి ఇన్వర్స్ ఆపరేషన్స్. అలాగే ఇంకా రెండు గేట్స్ XOR XNOR. XOR XNOR మీకు సింపుల్గా ఒక కంపారిజన్ లాగా చెప్తాను, అప్పుడు ఇంకా మీకు ఈజీ అవుతుంది. సో దీని యొక్క ఇండికేషన్ అనేది XORకి x1 XOR x2, ఇది ఇండికేషన్. అలాగే XNORకి x1 XOR x2కి బార్ వస్తుంది. ఓకే, సింపుల్, ఓకేనా. ఇప్పుడు దీని యొక్క ఇండికేషన్ అనేది ఎలా ఇస్తామంటే, రెండు ఇన్పుట్స్ అనుకుంటే ఇది XOR యొక్క సింబల్, అలాగే XNOR యొక్క సింబల్ సింపుల్. ఇది XOR రాసేసి ఇక్కడ ఒక డాట్
సర్కిల్ ఇచ్చేస్తే అదే XNOR యొక్క సింబల్. ఇప్పుడు ట్రూత్ టేబుల్ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. XOR అంటే ఇది, XNOR అంటే ఇది. దీనికి ట్రూత్ టేబుల్స్ XOR అనేది వచ్చేసింది అనుకోండి, మీరు ఆబ్వియస్లీ XNOR అనేది ఈజీగా రాసేయగలరు. సో ఫస్ట్ నేను XORది రాస్తున్నా. ట్రూత్ టేబుల్లో x1 x2 y. సో 0 0 0 1 1 0 1 1 అనేవి 4 పాసిబిలిటీస్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి మనకు పాసిబుల్. ఇప్పుడు y అనేది ఏమవుతుంది? y అనేది ఎలా చెప్తామంటే ఆడ్ ఇన్పుట్స్ ఉందనుకోండి, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి మనకి 1 అయిందనుకోండి, అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సింపుల్. ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి 1 అవ్వాలి. అంటే x1 x2 అనేవి 2 ఇన్పుట్స్ అనుకుంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే ఏంటి చెప్తా. ఫస్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్. ఈ 3 కేసెస్లో చూస్తే ఇక్కడ x1 x2 అనేది 0 1 అయింది. 0 1లో నాకు ఎన్ని ఇన్పుట్స్ 1 అయ్యాయి? ఓన్లీ ఒక ఇన్పుట్టే 1 అయింది. సో ఒక ఇన్పుట్టే 1 అయింది అంటే నాకు ఎన్ని ఇన్పుట్స్? ఆడా ఈవెనా? ఇది 1 అయినట్టు ఆడ్ ఇన్పుట్సే కదా, ఎందుకంటే ఒక ఇన్పుట్టే నాకు 1 అయింది కాబట్టి అది ఆడ్ నెంబర్ అవుతుంది. సో నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది 1 అవుతుంది. అలాగే ఈ కేసులో చూసుకుంటే x1 1 x2 0 ఉంది. అంటే ఈ 2 ఇన్పుట్స్ కలిపి నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి? ఒకటే 1 ఉంది. అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ 0s ఉన్నాయి? ఒకటే 0 ఉంది. సో నాకు నెంబర్ ఆఫ్ 1s అనేది ఆడే కదా, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి నాకు 1లు అయ్యాయి. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. అలాగే ఈ లాస్ట్ కేసు చూడండి, నాకు x1 1 అయింది, x2 1 అయింది. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి క్లియర్గా. ఇక్కడ నాకు చూస్తే నాకు ఎన్ని 1s ఉన్నాయి? నాకు ఇన్పుట్స్లో 2 1లు ఉన్నాయి. నాకు 2 1s ఉన్నాయంటే అర్థం ఏంటంటే నాకు రెండు ఇన్పుట్స్ అనేవి నాకు 1లు అయ్యాయి. అంటే ఇక్కడ ఆడ్ అయిందా ఈవెన్ అయిందా అప్పుడు? ఎందుకంటే 2 ఇన్పుట్స్ అనేది ఈవెన్ నెంబర్. సో 2 ఇన్పుట్స్ 1 అవ్వడం అనేది ఈవెన్ కాబట్టి నాకు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఓకే. అలాగే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నాకు అసలు ఏ ఇన్పుట్ నాకు 1 లేదు, అంటే 0 అనేది కూడా ఇక్కడ మీరు ఈవెన్ లాగానే తీసుకోండి. సో ఇక్కడ 0 వచ్చేస్తుంది. సో 0 1 1 0 అనేది ఇక్కడ అవుట్పుట్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటే 1 లాగా నాకు అప్పుడు అవుట్పుట్ అనేది 1 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, x1 x2 అనేది 0 1, ఇక్కడ ఆల్రెడీ నాకు ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్సే 1 అయ్యాయి. సో నాకు అందుకని అవుట్పుట్ 1. అలాగే 1 0 కేసులో కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్సే నాకు 1 అయ్యాయి. అంటే x1 ఒక్కటే 1 అయింది, అందుకని నాకు అవుట్పుట్ 1. బట్ ఇక్కడ తీసుకుంటే x1 x2 రెండు 1 1, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ నాకు 1 అయ్యాయి. ఎందుకంటే 2 ఇన్పుట్స్ కదా, 2 ఇన్పుట్స్లో 2 1లే అయ్యాయి. అంటే నాకు 2 1లు వచ్చాయి. ఇక్కడ 2 1లు వచ్చినప్పుడు నాకు ఆబ్వియస్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ కాబట్టి ఇక్కడ నాకు అవుట్పుట్ 0 అయింది. సిమిలర్లీ ఈ కేసు. అలాగే ఇక్కడ తీసుకుంటే x1 x2 y, ఈ కేసులో 0 0 0 1 1 0 1 1, ఇలా 4 కేసెస్లో తీసుకుంటే ఇక్కడ ఏంటి, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 1 అయితే నాకు అవుట్పుట్ 1 అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ నాకు 1 అయితే అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ కేసులోనే 0 1 అనేది ఒక కేసు. ఇక్కడ నాకు ఎన్ని 1లు ఉన్నాయి? ఒకటే 1 ఉంది, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ 1సే ఉన్నాయి ఇక్కడ. సో నాకు అవుట్పుట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఈ కేసులో తీసుకుంటే నాకు ఇక్కడ కూడా అంతే, x1 ఒకటే 1 ఉంది, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ మాత్రమే 1 ఉన్నాయి. సో ఇక్కడ కూడా నాకు అవుట్పుట్ అనేది 0 వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, లాస్ట్ కేసులో 2 1లు ఉన్నాయి, అంటే 2 1s, అంటే నాకు ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి 1 అయ్యాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ నాకు 1 అయినప్పుడు అవుట్పుట్ అనేది 1 అవుతుంది. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు అన్ని 0లు ఉంటే అది కూడా ఈవెన్ లెక్కనే తీసుకోవాలి. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ అంటే 0 2 4 6 ఇవన్నీ ఈవెన్ కదా. సో 0 అనేది కూడా నేను ఈవెన్ లానే తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి 1లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అవుట్పుట్ 1 అయింది. ఇప్పుడు మీరు ఇది చూస్తే ఇన్వర్టెడ్ ఆపరేషన్ 0 1 1 0, దీనికి ఇన్వర్టెడ్ అంటే 1 0 0 1.
ఇది ఇన్వర్టెడ్ ఆపరేషన్. సో ఇది ఎక్స్ఆర్ ఎక్స్నార్ ఆపరేషన్. సో ఇది కంక్లూజన్ అండి. ఓవరాల్గా మీకు బేసిక్ నెంబర్ ఆఫ్ గేట్స్కి వాటికి కంక్లూజన్ వచ్చేసింది. సో ఫస్ట్ వచ్చేసి నాట్ అండ్ ఆర్ అయిపోయింది, నాట్ అయిపోయింది, అండ్ ఆర్ నాండ్ నారు అండ్ ఆర్ నాండ్ నారు కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ఆర్ ఎక్స్నార్, ఎక్స్ఆర్ ఎక్స్నార్ ఇదిగో నాండ్ నార్ ఇక్కడ చెప్పేసాము, ఎక్స్ఆర్ ఎక్స్నార్. సో ఈ ఒకసారి మీకు వీడియో క్లారిటీగా అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఎక్స్ఆర్ ఎక్స్నార్ కంటే బేసిక్ అంటే అదే డిఫరెన్స్ ఏంటి, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 1 అయితే అవుట్పుట్ 1 అయితే అది ఎక్స్ఆర్. అలా కాకుండా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 1 అయ్యి ఎక్స్నార్ ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 0 అవుతుంది, సారీ అవుట్పుట్ అనేది 1 అవుతుంది. అలా కాకుండా మీకు రివర్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అవుట్పుట్ 1 అవుతుంది. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 1 అయినప్పుడు అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సో మీరు ఈ రెండు చూసుకుంటే రివర్స్ ఆపరేషన్స్. సో దిస్ ఈజ్ ఓవరాల్ కంక్లూజన్ అండి అన్ని గేట్స్కి. సో నెక్స్ట్ లెక్చర్లో మనం దీనికి ఎక్స్టెన్షన్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.